మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం. సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. సర్వజనులందరూ దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ అనుదినము దేవుని యొక్క రక్షణ గురించి ప్రకటించాలి అని ఇక్కడ దేవుని వాక్యము మనము చూస్తూ ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన నిమిత్తము ఈ పునరుద్ధాన దినములో సర్వ ప్రపంచవ్యాప్తము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు దేవుని ఆరాధించేటువంటి వారుగా దేవుడు ఇచ్చినటువంటి మహారక్షణను అనేక మందికి ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. మనము ఆరాధించడం మాత్రమే కాదు, కానీ మన కుటుంబం తర్వాత రక్షణ లేనటువంటి వారు ప్రతి ఒక్కరిని దేవుని మందిరానికి తీసుకొచ్చేటువంటి వారముగా ఉండాలి. ఉదయకాల సమయంలో అనుదినము ఆయన రక్షణను ప్రకటించాలి. సర్వజనులందరూ దేవుని రక్తము చేత కడగబడినటువంటి వారు, పాపముల నుంచి వైదొలిగినటువంటి వారు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్షణను ప్రకటించాలి. అనుదినము వారు స్తుతించేటువంటి వారుగా ఉండాలి. అనుదినము రక్షణ గురించి ప్రకటించేటువంటి వారుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటయ్యానంటే, అనుదినము అనుక్షణము మనము కూడా దేవుని స్తుతించేటువంటి వారముగా, ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. అనుదినము దేవుని ఇచ్చినటువంటి రక్షణ అనేక మందికి ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనంలో, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీ వట్టి విగ్రహములే. కాబట్టి ఈ లోకములో చాలామంది విగ్రహారాధన చేసేటువంటి వారు ఉంటారు, దేవతలను పూజించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ మన దేవుడు మహాఘనత వహించినటువంటి వాడు, ఆశ్చర్యకార్యములు చేసేటువంటి వాడు, గొప్ప దేవుడు. కాబట్టి మన దేవుడు వారి దేవుడు లాంటి వాడు కాదు. కాబట్టి సమస్త దేవతల కంటే మన దేవుడు గొప్పవాడు, అత్యధికమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఆ దేవతలు ఏ పాటివండి? మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో విగ్రహారాధన చేసేటువంటి వారికి మనము రక్షణ సునాదము వినిపించేటువంటి వారముగా ఉండాలి. అవి విగ్రహములను పూజించేటువంటి వారుగా ఉంటారు. అవి కళ్ళని చూడలేవు, చెవులను వినలేవు, నోరుని మాట్లాడలేవు, వాటికి జీవం లేదు. అలాగా వాటిని పూజించేటువంటి వారు అట్టివారేని మనకు 115వ కీర్తనలో 1 నుంచి 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే అక్కడ విగ్రహారాధన సంబంధించినటువంటి లేఖన భాగాలు మనము చూస్తాం. కాబట్టి మనము అట్టివారి వలె ఉండకూడదు. కళ్ళుండి చూడలేని మన దేవుడు కళ్ళుండి చూసేటువంటి దేవుడు, చెవులను మాట్లాడేటువంటి దేవుడు, నోరుని మాట్లాడేటువంటి దేవుడు, చెవులను వినేటువంటి దేవుడు. సమస్తము ఆయన కన్నుదృష్టి లోకమంతా సంచారము చేసేటువంటి దేవుడు. విగ్రహము కలిగినటువంటి దేవుడు లాంటి దేవుడు కాదు మన దేవుడు. జీవము కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నిన్న నేడు రేపు ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడు. కాబట్టి విగ్రహారాధన చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ దినాలలో. దేవుని యొక్క రక్షణ లేనటువంటి వారు, దేవుని యొక్క పాపక్షమాపణ లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జనులారా మీరు రక్షణ గురించినటువంటి వార్తను అనేక మందికి ప్రకటించాలి అని దేవుని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనము అనుదినము దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. ఈ లోకము విగ్రహారాధనతో నిండిపోయేటువంటిదిగా ఉన్నది. పరిపాలన అనేకమైనటువంటి పరిపాలన రాజకీయాలలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వట్లేనటువంటి వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలను హింసించేటువంటి వారుగా అనేక రకాల మందిరాలు పడగొట్టడము, క్రైస్తవ బిడ్డలను హింసించడము చూస్తున్నాము. కేవలం విగ్రహారాధన బట్టి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని విగ్రహారాధన చేసేటువంటి వారు బహు భయంకరముగా
అలాగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో అలాంటి వారు భయంకరమైనటువంటి పాప బంధుకులు ఉన్నటువంటి వారిని విడిపించడానికి దేవుని బిడ్డలుగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు నిత్య నిబంధన ప్రకారముగా ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని కూడా ఆ విధంగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం విగ్రహారాధన చేస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మన కుటుంబంలోనే ఉంటారు, మన పిల్లలు ఉంటారు, రక్త సంబంధుల్లో ఉంటారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి మనము చెప్పాలి. ఆయన ఈ లోకమునికి మన పాపను తీసివేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినాడు, గొర్రె పిల్లవాలే ఈ భూమి మీదకి వచ్చినాడు. కాబట్టి మన దేవుడు గొప్పవాడు అని అనేక మందికి విగ్రహారాధన చేసేటువంటి వారికి అనుదినము వారి గురించి చెబితే వారు కూడా పాప క్షమాపణ మారు మనసు పొందుకొని బాప్తిసము తీసుకొని పరలోక రాజ్యంలోనికి వారసులుగా ఉన్నటువంటి వారుగా ఉంటారు. మనకు ఈ ఆదివారం పునరుద్ధాన దినములో మనము మాత్రమే కాకుండా సమర స్త్రీ, ఆమె రక్షించబడినటువంటి ఆమె హృదయం మారింది, బాప్తిసము తీసుకుంది, తద్వారా అనేక మందిని తీసుకుని వచ్చింది దేవుని దగ్గరికి, ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి. మనము కూడా వస్తా పోతూ ఉంటాము, కానీ మన కుటుంబం సంపూర్ణముగా రాదు, మన పిల్లలు సంపూర్ణముగా రారు, తర్వాత సంపూర్ణముగా దేవుని సేవించలేనటువంటి వారముగా కనిపిస్తూ ఉంటాం. అది సమరయ స్త్రీ అలాగ చేయలేదు. ఆమె రక్షించబడుతూ వచ్చింది, అనేక మందిని తీసుకుని వచ్చింది. నేటి దినాన మనము కూడా అనేక మందిని తీసుకుని వచ్చేటువంటి వారముగా ఉండాలి, దేవునికి నడిపించేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనంలో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మనము చూస్తాము. యెషయా గ్రంథంలో అయితే సుందర పాదాలతో పోలుస్తూ వచ్చిన సువార్త చేసేటువంటి పాదాలు సుందర పాదాలతో పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో లాస్ట్ భాగంలో ఒక సమాప్తి వరకు నేను మీతో ఉంటానని వాగ్దానము దేవుడు చేస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన చెప్పింది చేయాలి, ఆయన ఆజ్ఞలను చేయాలి. అది ప్రభువు యేసుక్రీస్తు వారి శిష్యులకు ఏదైతే చెప్తూ వచ్చినాడో, దేవుడు ప్రజలందరికీ సువార్తను ఏ విధంగా చెప్పమని దేవుడు చెబుతూ వచ్చినాడు. సదాకాలం నేను మీతోనే ఉంటాను, మీరు భయపడవద్దు, జడియవద్దు అని దేవుడు వారిని బలపరిచినటువంటి విధానము మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అనుదినము మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. అలాగే అపొస్తలుడైన పౌలు ఏమంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, నాకు జీవితమైనా సరే, నాకు నా దేవుని యొక్క పనే, నా దేవుని యొక్క పనే. కాబట్టి బ్రతుకుతున్నటువంటి మనము, క్రైస్తవ జీవితము జీవిస్తున్నటువంటి మనము, అలాగా దేవుడు అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు, సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. కాబట్టి అందరికీ సువార్తమానం అందరికీ అందించబడేటువంటి వారుగా ఉండాలి. మనమే అందించాలి, రక్షించబడినటువంటి మనమే అందించాలి. రక్షణ లేనటువంటి వారు చాలామంది ఉన్నారు మన దగ్గరే, మన పక్కనే, మన ఊరిలోనే, మన గ్రామంలోనే, మన యొక్క మండలంలోనే, జిల్లాలోనే, రాష్ట్రంలోనే చాలామంది ఉంటూ వచ్చినారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఉదయకాల సమయంలో దేని వాక్యము మన చెవులకు వినిపింపచేస్తున్నటువంటి వాక్యమును ఆధారము చేసుకొని ఇంతకాలము మనము సువార్త లేకుండా సువార్తను ప్రకటించలేనటువంటి వారముగా ఉన్నాం. మనం మాత్రమే వస్తున్నాము, మనం మాత్రమే ఆరాధించి వెళ్ళిపోతున్నాము. అలాగా అనుదినము దేవుని యొక్క రక్షణ గురించి మనము ప్రచురించేటువంటి వారముగా ఉండాలి. మన దేవుడు మహాఘనత వహించినటువంటి వాడు, మన దేవుడు పూజ్యుడు, మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. యెహోవా వేలుపిల్లలు నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడు, అద్భుతములు చేయి గొప్ప తండ్రివి. మనకు ఎబ్రీ రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇలాంటి దేవుని మనము ఆరాధించాలి. నిత్యము అనుదినము మనము సన్నుతించేటువంటి వారముగా ఉండాలి, గణపరిచేటువంటి వారముగా ఉండాలి. సమాజముతో చేరి, సంఘముతో చేరి, ప్రతి ఒక్కరితో చేరి దేవుని ఆరాధించి గణపరిచి స్తుతించేటువంటి వారముగా ఉండాలి. అలాగని ఉదయకాల సమయంలో అనుదినము దేవుని యొక్క రక్షణ మనము ప్రకటించేటువంటి వారముగా, మనము ప్రచురించేటువంటి వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రచురించేటువంటి వారుగా. అందుకని భక్సింగ్ అంకులు సువార్త నిమిత్తం ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు. అలాగే రైల్వే స్టేషన్లో తిండి ఆహారము లేకపోయినా సరే సువార్త నిమిత్తము ఎంతో ప్రయాసపడుతూ వచ్చినాడు.
కాబట్టి ఎవరు నశించిపోకూడదు, అందరూ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలి. నేను పొందుకున్నటువంటి రక్షణ అనేక మందికి ఇవ్వాలని ఎంతో భారభరితమైన పరిచయం చేస్తూ వచ్చినట్టు దేవుడు మన దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము కూడా మన పితరులను ఆధారము చేసుకొని ఎంతో సువార్త నిమిత్తం ఎన్నో దెబ్బలు, ఎన్నో అనేకమైనటువంటి శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతూ వచ్చినట్టు మన పితరులు. అలాగా మనము కూడా సువార్త చేసేటువంటి వారముగా ఉండి అనేక మందిని దేవునికి నడిపించేటువంటి వారముగా ఉండాలని ఈ దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం మర్చిపోకుండా తలపోసుకుంటూ నిత్యము ఎలాంటి రీతిలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఇలాగా మన కుటుంబాలను మనలను దేవుడు నడిపించి స్థిరపరిచి బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ పునరుద్ధరణ దినములో ప్రభా జనులందరూ ఆరాధించాలని, అనుదినము దేవుని యొక్క రక్షణ గురించి ప్రచురపరచాలని మా గమనాన్ని తీసుకుని వచ్చినందుకు వందనాలు ప్రభా. మేము కూడా నిత్యం మిమ్మల్ని ఆరాధించే వారముగా, మీ యొక్క రక్షణ సునాదం అనేక మందికి ప్రచురపరిచేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీ యొక్క వాక్యముతో బలపరచండి, స్థిరులుగా బలము కలిగినటువంటి వారుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేసిన ప్రభా. అయ్యో, సువార్తను ప్రకటించకపోతే శ్రమ అని అపొస్తలుడైన పౌలు ఏ మాదిరిగా అనుకున్నాడు, మా జీవితంలో కూడా ప్రభా బ్రతికినంత కాలము సువార్త లేనటువంటి వారికి ప్రభా మేము సువార్త చెప్పడానికి మీ యొక్క దయగలిగినటువంటి కృప మేడలు విస్తారంగా కుమ్మరిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్రమలు, బాధలు, జడలు వీటన్నిటికీ ప్రభా బెదిరిపోకుండా ధైర్యంతో ముందుకు కొనసాగడానికి మీ యొక్క పరిపూర్ణమైనటువంటి శక్తి మమ్మల్ని నింపి బలపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.